నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వే నుంచి తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారైంది. దేశంలోనే అధునాతనంగా రూపుదిద్దుకుంటున్న ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఇప్పటికే 90%కి పైగా పూర్తయ్యాయి. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వేతో ఈ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి దశ పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ జిఎంఆర్ గ్రూప్ వేగంగా పనిచేస్తోంది. ఇందులో కీలక ఘట్టంగా వచ్చే నెల జనవరిలో అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్లోనే భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ ద్వారా సాంకేతిక పరీక్షలు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే అప్పటికి విమానాల రాకపోకలను నియంత్రించే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఏటీసీ టవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక రన్వే, సిగ్నల్ వ్యవస్థ వంటి కీలకమైన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే జనవరిలో పూర్తి స్థాయి అధికారిక ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయం సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ విమానాశ్రయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. జిఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని 2 దశల్లో నిర్మిస్తోంది. తొలి దశ నిర్మాణంలో భాగంగా 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. ఈ దశలో 22 ఏరో బ్రిడ్జిలు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్లను నిర్మిస్తున్నారు. ఒక్కోటి 3.8 కిలోమీటర్ల పొడవుతో 2 రన్వేలు నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ సర్వీసులు, కార్గో హబ్గా మారేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రారంభ సామర్థ్యం ఆరంభంలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు కాగా అంచెలంచెలుగా ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ పైప్ లైన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విమానాలకు ఇంధన అవసరాలను తీర్చడానికి వీలుగా విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా 60 కిలోమీటర్ల మేర ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్, ఏటీఎఫ్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు నిర్ణయించింది. ఈ పైప్ లైన్ ఏర్పాటు వలన ఏవియేషన్, టర్బైన్ ఇంధనం అవసరాలను తీర్చడం, రాష్ట్రంలో విమానయాన రంగం వృద్ధికి దోహదపడడం, రోడ్డు రవాణాపై ఆధారపడడం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ పైప్ లైన్ సామర్థ్యం ఏడాదికి కనీసం 0.5 మిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పైప్ లైన్ను తీరం వెంబడి కాపులుప్పాడ, భీమిలి, తగరపు వలస వంటి ప్రాంతాల మీదుగా ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు మార్గం ద్వారా కాకుండా పైప్ లైన్ ద్వారా ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ను తరలించే ప్రక్రియను పైప్ లైన్ రీఫ్యూలింగ్ అంటారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు, ఖర్చులు అధికంగా ఉండడం వలన ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక మైలురాయిగా మారనుంది.